1241 ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 1987లోని చట్టాన్ని సవరించినట్లు వెల్లడించిన కొండా సురేఖ ఏడాదికి 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవాదాయ శాఖలోకి వస్తాయని వివరించారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవన్న మంత్రి కాంగ్రెస్ సర్కార్ కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు మెరుగుపరిచిందని స్పష్టం చేశారు. టీటీడీ తరహాలో యాదాద్రిలోనూ 18 మంది సభ్యులతో బోర్డు నియమిస్తామని తెలిపారు. బోర్డు చైర్మన్ సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని కేవలం టీఏడీఏలు అందిస్తామని చెప్పారు. వైటీడీ బోర్డు ద్వారా యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి 1241 ఎకరాలు మరి ఏరియా అక్కడ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దీన్ని టెంపుల్ సిటీగా ఈ ఏరియా మారబోతుంది అధ్యక్ష. ఈ 1241 ఎకరాల్లో 6 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, మరి 3 గ్రామ పంచాయతీలు ఇవి ఇందులో విలీనం కాబోతా ఉన్నాయి అధ్యక్ష. మన వైటీడీ బోర్డులో 18 మంది మెంబర్స్ ఉంటారు అధ్యక్ష. కమిటీ మెంబర్స్ 10 మంది, చైర్మన్ ఒకరు, 9 అదర్ మెంబర్స్, 1 మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, 1 ఫ్రమ్ ఎస్సీ, 1 ఫ్రమ్ బీసీ, 1 ఫ్రమ్ ఉమెన్ ఉంటారు అధ్యక్ష. ఇందులో వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు కూడా ఒకరు మెంబర్గా ఉండడం జరుగుతుంది అధ్యక్ష. 1 ఫౌండర్ ట్రస్టీ అండ్ 4 అదర్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది అధ్యక్ష.